ఇంతగానం బాగానే డాన్స్ చేస్తున్నావు గానీ నీ పెళ్ళెప్పుడు? నువ్వు చెప్పు. నాకు కత్తి పట్టిన ప్రభాస్ వస్తాడా లేకపోతే దున్నని పట్టిన రానా వస్తాడా? ఆ కుర్చీని మార్తా పెట్టి ఆ తాత వస్తాడు. నేను మహానటిలా ఉన్నాను కదా. మొకాన టీ పడ్డట్టుంటావు, నువ్వు మహానటివేంది? ఏయ్ నన్ను చూడండి మీ అందరూ, మాయా బజార్ లో శశిరేఖలా లేను? మా అమ్మ తన 2 గాజులు అమ్ముకున్నది, రేఖలు ఎక్కుంటావు, నువ్వు శశిరేఖనా? ఏంది నువ్వు గోడ కొట్టిన పిడక లెక్క సైలెంట్ ఉన్నావు? అసలు మన రేంజ్ ఇది కాదబ్బా. నేను ఎక్కడ ఉండాలో తెలుసా? నా రేంజే వేరు. అవును, నువ్వు అక్కడ స్టూడెంట్స్ మధ్యలో కూర్చోవాలి. పుసుకున్న డైరెక్టర్ అన్న తీసుకొచ్చి స్టేజ్ ఎక్కించిండు నిన్ను. నేను ఎక్కడ పుట్టానో తెలుసా? మా అమ్మ అలా సావిత్రి గారి సినిమా చూస్తుంటే థియేటర్లోనే పుట్టేశానంట. థ్యాంక్ యూ. ఏంటి థ్యాంక్స్ చెప్తున్నా ఏమనట్లేదు? ఇంకొద్దిగా అయితే నేను సావిత్రికే పుట్టినా అంటది. ఎందుకు మనకు అల్లొల్లి? అబ్బబ్బబ్బా మీ నసాపండే. యాక్చువల్లీ నేను నా సీరియల్ కి పులిని తెచ్చుకుందాం అనుకున్నాను. నేనే పులిని. నువ్వు పులివా? నేను పెద్ద పులిని. ఇద్దరు కలిసి సర్కస్ పెట్టుకోండి. హలో, అవన్నీ కాదు. నాకు సావిత్రి గారంటే ఎంత ఇష్టం తెలుసా? నేను సావిత్రి గారి మూవీ చూస్తున్నప్పుడు నన్ను ఒకటి సరే నేను మూవీ మాత్రం కంప్లీట్ చేశాను తెలుసా. ఒకరితో కోవాలని చెప్పి సినిమా మొత్తం చూసినా అని చెప్పు. ఎందుకు ఏదో సోదంతా? మనం వచ్చిన పని ఏంటి? మీ వ్యాపారం ఏంటి? సావిత్రి గారి సినిమా రిలీజ్ అవుతుంది. హలో, ఇంతగానం ఇక్కడ హడావిడి చేస్తున్నారు కానీ అక్కడ ఏదో బ్యాచ్ వస్తున్నది. ఆ బ్యాచ్ ఏందో చూడురి. ఆపండి. శ్రీదేవి గారు డై హార్ట్ ఫ్యాన్స్ ఇక్కడ. పిచ్చి పిచ్చి ఫ్యాన్స్, హార్డ్ కోర్ ఫ్యాన్. నేను డై కిడ్నీ ఫ్యాన్. అవును, నీకే సాంగ్ అంటే ఇష్టం? నాకా అబ్బని తీని దిబ్బ. దిబ్బా? ఏయ్ రోహిణి గురించి ఎందుకు ఇప్పుడు దిబ్బా జిబ్బా అనుకుంటా మీరు? అది దిబ్బ కాదు, దెబ్బ. దెబ్బనా? ఒక్క నిమిషం. ఎవరు దెబ్బ అన్నారు ఇక్కడ? నువ్వు పోరా అబ్బా. ఎవరు మీరంతా? మేమంతా సావిత్రి గారి ఫ్యాన్స్. మేమందరం శ్రీదేవి ఫ్యాన్స్. కాదు, సడన్ గా కూర్చొని లడ్లన్నీ వస్తానని అనుకున్నా. మీరా? సావిత్రి గారి మూవీ రిలీజ్ ఉంది. అసలు సావిత్రి గారి ఫ్యాన్స్ అంటే ఏమనుకున్నావు? నంబర్స్ లో ఉంటాయి 1 2 3. మా హీరోయిన్స్ లో నెంబర్ 1 సావిత్రి. శ్రీదేవి గారు అంటే ఆల్వేస్ నెంబర్ 1. అందానికి పెట్టింది పేరు తెలుసా? అసలు రోహిణికి లేదు సిగ్గు శరం. శ్రీదేవి గారు పుట్టడం వరం. రోహిణి ఎప్పటికీ అవ్వలేదు శ్రీ, మహానటి సావిత్రి. వాళ్ళు నన్నే అని నువ్వు నన్నే అని సావిత్రి గారిని పొగుడుతావు. నన్నెందుకు మధ్యలో? అక్కడ ఉన్న ఎవరి పేర్లు నాకు తెలియదు. మా సావిత్రి గారి నెంబర్ 1. సావిత్రి గారి సినిమానే ఫస్ట్ రిలీజ్ అవ్వాలి. మీరంతా ఎందుకు వచ్చారు అసలు? హలో, ఫస్ట్ మాది కావాలి. ఏంటి కావాలి? ఏంటి కావాలి? అయినా సావిత్రి గారు జై జై సావిత్రి కాదు, శ్రీదేవి గారు కూడా జై జై శ్రీదేవి గారు. ఈ రోజు మా సినిమానే రిలీజ్ అవ్వాలి. శ్రీదేవి గారు కూడా గొప్పే, కానీ ఫస్ట్ మా సినిమానే రిలీజ్ అవ్వాలి. సావిత్రి గారి సినిమా రిలీజ్ అవ్వాలి. ఫస్ట్ మాది కావాలి. ఓకే ఓకే, ఓనర్ వచ్చాక ఎవరి సినిమా రిలీజ్ అవుతుందో చూద్దాం. పదండి. నమస్కారం అండి, ఈయనే మా థియేటర్ ఓనర్. అవునండి, ఈ కాలంలో ఐమాక్స్ అన్ని ఉండగా మా థియేటర్ కి ఏంటండి స్పెషాలిటీ? ఒరే మల్టీప్లెక్స్ కి 200 రూపాయలు టికెట్. మన దాంట్లో ఎన్ని ఉంటాయి? నల్లులు, బల్లులు, ఎలాకలు, ఫ్యాన్లు తిరగు. 50 రూపాయలు ఎవడెత్తాడు ఆఫర్ లో?
కొంచెం నీతో పర్సనల్ గా అవునా? మాట్లాడాలి. అరే థియేటర్ బయట అవసరం బోర్డు పెట్టేసి లోపలికి రానేవద్దు. నేను అన్నది అది కాదు, పర్సనల్ గా మాట్లాడాలి. 1 సెకండ్, మీతో పర్సనల్ గా మాట్లాడాలి. నాకే వద్దు. మరే బోర్డు ఏం పెడతారే విషయం ఏంటి చెప్పండి, ఎందుకు మ్యాటర్? సావిత్రి గారి ఫ్యాన్స్ మేము. ఆవిడ సినిమా రిలీజ్ ఫస్ట్ చేయాలి, వాళ్ళు శ్రీదేవి గారు చేయాలంటారు. అవును, మీ శ్రీదేవి గారి ఫ్యాన్స్ అండి, డై హార్ట్ ఫ్యాన్స్ కాబట్టి మీరే చెప్పండి. సావిత్రి గారి సినిమా కదా రిలీజ్ చేయాలి. శ్రీదేవి గారి సినిమా కదా ఫస్ట్ రిలీజ్ చేయాలి. సావిత్రి గారిది కదా. ఆపండి. ఎవరితో ఫస్ట్ చేయాలో నేను డిసైడ్ చేయడం కాదు, శ్రీదేవి డ్రామా పిలుస్తాను. అప్పుడు ఏ సినిమా ఫస్ట్ రిలీజ్ చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. రమ్మనండి, మాదే ఫస్ట్ రిలీజ్ చేస్తారు. మాదే ఫస్ట్ రిలీజ్ చేస్తారు, శ్రీదేవి గారిది. మీకు తెలియదు, మేడం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆవిడ సినిమా రిలీజ్ చేస్తారు, మీకు తెలియదు ఆ విషయం. అరే శ్రీదేవి ఫోన్ చేయి డ్రామా కంపెనీ వాళ్ళకి. హలో శ్రీదేవి డ్రామా కంపెనీ. యమహో నియమయమాదం చలరేగదిగ దిగతాపం నమహో నీ ఝమ ఝమవాటం సుడిరేగింది ఎడపెడా తాళం పోజుల్లో నేను యముడవుతా వాణ్ణి మోజుల్లో నీకు మొగుడంటి వాణ్ణి అల్లారు ముద్దులో గాయం ఇరబూసింది పువ్వంటి ప్రాయం. ఆహా ఆహా, సావిత్రి గారిని శ్రీదేవిని ఒకేసారి కళ్ళెదురు చూడండి అనిపిస్తుంది. అవునా? అక్కడ కాదు, మొబైల్లో కాదు, మీరు చూడండి. చాలండి మీ వెటకారం, ఎందుకు పిలిచారో చెప్పండి. మేడం వీళ్ళేమో సావిత్రి గారి ఫ్యాన్స్, వీళ్ళేమో శ్రీదేవి గారి ఫ్యాన్స్. నాకేం ఒకే థియేటర్ ఉంది, దాంట్లో వాళ్ళ సినిమా ఇవ్వమని వీళ్ళ సినిమా ఇవ్వమని గొడవ పెడుతున్నారు. ఇందులో కన్ఫ్యూషన్ ఎందుకండి? సావిత్రి గారు మహానటి, నేను ఆవిడికి చాలా పెద్ద ఫ్యాన్, ఆవిడ మూవే ఫస్ట్ వెయ్యాలి. ఏంటి మేడం, శ్రీదేవి గారిది వేద్దాం మేడం, నేను శ్రీదేవి గారి ఫ్యాన్ ని. కాదు 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 రష్మి, సావిత్రి గారే సీనియర్, సో సీనియర్ తోనే మొదలు పెట్టాలి. ఏంటి మేడం, జూనియర్స్ ని ఎంకరేజ్ చేయాలి. మేడం మీరు సావిత్రి గారికి సపోర్ట్ అన్నారు, అదే మాకు చాలు, మీరు తగ్గొద్దు, మన సినిమానే వేయాలి. అసలు అలా అన్నీ కాదండి. అసలు ఈ ప్రోగ్రామ్ పేరేంటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పండి. మేము శ్రీదేవి డ్రామా కంపెనీ. పేరులోనే ఉంది కదండి శ్రీదేవి గారు, కాబట్టి ఆవిడ సినిమానే వెయ్యాలి. శ్రీదేవి గారు ఫస్ట్ ఎవరితో యాక్ట్ చేశారనుకుంటారు? సావిత్రి గారు. మరి సావిత్రి గారితో ఆవిడ పేరు మీదే ఉంది కదండి మన ప్రోగ్రామ్, కాబట్టి ఆవిడ ఫస్ట్ షో వెయ్యాలి. ఆవిడ పేరు మీద ప్రోగ్రామ్ ఉంది కదా, సినిమా అయితే మాదేద్దాం. రష్మి, ఇదేదో చాలా పెద్ద గొడవ అయ్యేటట్టుంది. మనది ఒక రెగ్యులర్ ఫార్ములా ఉంది కదా, ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళు సినిమా ప్లే చేస్తాం. డౌటే లేదు, మేమే చేస్తాం. అయితే మేమే. మరి అయితే సావిత్రి గారి ఫ్యాన్స్, శ్రీదేవి గారి ఫ్యాన్స్ రెడీగా ఉన్నారా? ఎవరు ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తే వాళ్ళ మూవీ ఫస్ట్ థియేటర్ లో రిలీజ్ అవుతుంది. మేడం మీరు రెడీగా ఉన్నారా? మీరు రెడీగా ఉన్నారా? చైర్ కూడా రెడీగా ఉంది, స్టేజ్ కూడా రెడీగా ఉంది. మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి. సావిత్రి గారు అండ్ శ్రీదేవి గారు మధ్య జరుగుతున్న ఫ్యాన్స్ వార్ లో ఇప్పుడు ఒక న్యూలీ ఎంగేజ్డ్ క్యూట్ ఎనర్జెటిక్ కపుల్ రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ కార్తిక్ అండ్ కీర్తి గారు. నిజమేనే చెబుతున్నా జానే జానా, నిన్నేనే ప్రేమిస్తున్నా. నిజమేనే చెబుతున్నా ఏదేమైనా నా ప్రాణం నీదంటున్నా. వెళ్ళకే వదిలెళ్ళకే నా గుండెని దాచేసిలా. చల్లకే వెదజల్లకే నా చుట్టూ రంగుల్నిలా. వెల్కమ్ కీర్తి అండ్ వెల్కమ్ కార్తిక్. వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ మీ ఇద్దరికి. భయ్యా మీకు ఎవరంటే ఇష్టం? కీర్తి అంటేనే ఇష్టం. అది కాదు భయ్యా, సావిత్రి గారు అంటే ఇష్టమా శ్రీదేవి గారు అంటే ఇష్టమా అంటున్నా. నాకు వాళ్ళిద్దరు ఈమెయిల్లో కనబడతారు. వెల్కమ్ భయ్యా, మీ ఇద్దరు వెళ్ళాడు కూర్చొని ఒకళ్ళు చూసుకోండి, నేను వచ్చి పిలుస్తాను మధ్యలో, వెళ్ళండి.
ఇటువైపు వచ్చి సావిత్రి గారు ఫ్యాన్స్, ఇటువైపు వచ్చి శ్రీదేవి గారు ఫ్యాన్స్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ సినిమాల మీద, వాళ్ళు డాన్స్ చేసిన పాటల మీద డెఫినెట్ గా మీకు చాలా నాలెడ్జ్ అయి ఉంటాయి. సో అందుకే ఇక్కడ ఎక్కువ మాకు లేడీ ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఎస్పెషల్లీ లేడీస్ కోసం ఈ గేమ్ ప్లాన్ చేశాను. సో ఇప్పుడు నేను గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఇటువైపు నుంచి ఒకరు, ఇటువైపు నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత ఒక పాట ప్లే చేస్తారు. ఆ పాట ఫినిష్ అయినంత వరకు మీరు ఇక్కడే నుంచోవాలి. పాట ఫినిష్ అయిన తర్వాత ఆ పాటలో ఖచ్చితంగా ఒక వర్డ్ కి సంబంధించిన వస్తువు ఆ టేబుల్ మీద ఉంది. మీరు ఏం చేస్తారో నాకు తెలీదు. కొట్టుకుంటారా, తిట్టుకుంటారా, లాక్కుంటారా, మీ ఇష్టం. కానీ ఫస్ట్ ఆ వస్తువు నా చేతిలో వచ్చి ఎవరిస్తారో వాళ్ళే విన్నర్స్. అయితే శ్రీదేవి గారి టీం నుంచి ఎవరు వస్తున్నారు? మా శ్రీదేవి యు ఆర్ మై డిపి, యు ఆర్ మై బిపి, నీ నవ్వే నాకు రుణమాఫీ. ఇటువైపు నుంచి సావిత్రి గారిని రిప్రజెంట్ చేయడానికి రోహిణి గారు. యు ఆర్ మై సూఫీ, యు ఆర్ మై సెల్ఫీ, నీ మాట నాకు బ్రూ కాఫీ. ఏంటంటే టేబుల్ వర్కే కాదు, ఓకే, ఈ సెట్ లో ఎక్కడైనా సామాన్లు ఉండొచ్చు, ఐటమ్లు ఉండొచ్చు, వదినలు ఉండొచ్చు, చాలా ఉంటాయి. బాగా గారు రెడీయా? రెడీ. ఓకే, ట్రాక్ ప్లీజ్. చిన్నగా 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 మది కన్నులు విప్పిన కన్నెగా నీ మగసిరికే వేస్తా నా ఓటు. Very smartly done. 1 point to సావిత్రి గారికి. కాదు, కరెక్ట్ గా మీరు కనిపెట్టారు. ఇక్కడ సెట్ లో ఉన్న వాళ్ళలోనే ఆయనే చిన్న పిల్లోడు కాబట్టి మీరు కరెక్ట్ గా. కానీ ఏదేమైనా తన ముందు పారిపోయాడు చూడండి, అదే పెద్ద హింట్. మరి నరేషే ఇంకా స్మార్ట్, మీకంటే ముందు ఆయనే గుర్తించారు. నరేష్ హై ఫైవ్ రా. నా వల్ల ఒక పాయింట్ వచ్చింది చాలు. ఆల్ రైట్, సో ఇటువైపు నుంచి సుజాత గారు అండ్ ఇటువైపు నుంచి నైనిషా గారు రండి. మా లేడీ ఫ్యాన్స్ మధ్య చాలా గట్టిగా నడుస్తుంది ఈ వార్. ఆల్ రైట్, ట్రాక్ ప్లీజ్. బలపం పట్టి భామ బళ్ళు ఆయి నేర్చుకుంటా, పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఆహా ఓహో పాడుకుంటా, అమ్మహా. ఇవి ఏంటి? ఇవి పుల్లలు తెచ్చారు మీరు. వసే పుల్లలు తెచ్చావా? ఏదో బల్పం పట్టి బామ వల్ల ఇది ఈమె తెచ్చింది బల్పం. పుల్లల పట్టుకొచ్చింది. నాకు బల్పాలు ఇట్లుంటాయని తెలియదన్నా. బల్పాలు ఇట్లా ఉంటాయా? కాదు, తను బల్లకి బల్పంకి తేడా కొంచెం. మీరు మరి ఆవిడ పుల్ల తెచ్చింది, మీరు బల్లకి కలుపుతున్నారు. అది శ్రీదేవి గారు లేడీ ఫ్యాన్స్ నైనిషా తీసుకొని వచ్చింది బల్పం. సో వాళ్ళకి 1 పాయింట్. సో ఇప్పుడు ఈ నెక్స్ట్ సాంగ్ కి నేను ఒకరిని ఇక్కడ స్టేజ్ మీద పిలువబోతున్నాను. ఈ సాంగ్ తర్వాత ఏ ఐటమ్ సెలెక్ట్ చేస్తారో ఆ ఐటమ్ వచ్చి మా రాంప్రసాద్ గారి చేతికి ఇవ్వాలి. రాంప్రసాద్ గారు రండి. వెల్కమ్ వెల్కమ్ థియేటర్ ఓనర్ గారు. సో ఇటువైపు నుంచి నటుకుమారి గారు అండ్ ఇటువైపు నుంచి కోమరం రండి. ట్రాక్ ప్లీజ్. ముద్దే పెట్టు ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ముద్దే పెట్టు ముచ్చటగా పెట్టు పెట్టు నేను పెట్టినా, మూతి మీద పెట్టినా, నోట్లో పెట్టినా, కన్నులో పెట్టినా. మొత్తం ఇది ఎలా ఎర్రతనం వచ్చింది? అదే ఇక్కడ నోట్లో కూడా పెట్టా. చెప్పు. ఏం పెట్టలేదు, ట్రై చేస్తే ఇగో ఈ పెరుగులుగా నేనే. ఇంద్రజ గారు, ఈ ఒక్కదానికి మాత్రం రామ్ ప్రసాద్ గారే జడ్జ్ గా ఉండి ఆయనే చెప్పని, ఎందుకంటే ఆయనే ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి. మీరే ఎక్స్పీరియన్స్ అయ్యారు కాబట్టి కరెక్టే, మీకే తెలుస్తుంది. ఎవరెవరు గెలిచారని చెప్పితే మళ్ళీ పెడతా. ఒక్క నిమిషం, కన్ఫ్యూజన్ అయితే మళ్ళీ పెట్టించుదాం. వద్దు, నేను ఒప్పేసుకున్నాను. ఇదే బాగా పెట్టింది, ఇదే పెట్టింది, దీనికి ఇచ్చేయండి, లేదంటే మళ్ళీ పెట్టేలా ఉంది. మన అమ్మాయిలే పెట్టచ్చు కదా సాంగ్ కి. అమ్మాయిలే ఉన్నారు కదా.
సో కరెక్ట్ గా మా జడ్జ్ గారు, మా థియేటర్ ఓనర్ గారు కరెక్ట్ గా ఫీల్ అయ్యి అనౌన్స్మెంట్ వచ్చి ఇన్ ఫేవర్ ఆఫ్ కొమరా. సునందమాల గారు రండి, షను గారు రండి. ఓకే ఫ్యాన్స్ వచ్చేసారు, ట్రాక్ ప్లీజ్. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. ఇంద్రజ గారు ఫస్ట్ శ్రీదేవి ఫ్యాన్స్ వాళ్ళ టీం వచ్చి రచయితలో బంగారం పెట్టారు. నెక్స్ట్ ఈమె వెతుక్కుంటూ తీసుకొని వచ్చారు. సో ఖచ్చితంగా శ్రీదేవి గారి టీం కి. సునంద మెల్లో ఉన్న తీసి ఇచ్చేసిన అయిపోద్దిగా. చాలా స్మార్ట్ గా చెప్పారు, కరెక్ట్ చెప్పారు. మీరు మెల్లో ఉన్న చైన్ కూడా తీసుంటే అయిపోయేది బంగారం కాబట్టి. బట్ లైక్ ఐ సెడ్, పాట జాగ్రత్తగా వినండి, అలర్ట్ గా ఉండండి. ఆ వస్తువు ఎక్కడ సెట్ లో ఉండొచ్చు, మీ మీదైనా ఉండొచ్చు. ఇప్పుడు చిన్నగా చెప్పేటప్పుడు నరేష్, ఈ పాయింట్ వచ్చి శ్రీదేవి గారి టీం కి. ఈ గేమ్ ఎక్స్క్లూజివ్ గా మా లేడీ ఫ్యాన్స్ గురించి ప్లాన్ చేస్తాము, కానీ ఆల్మోస్ట్ ఒక 3-4 రౌండ్స్ మన లేడీస్ తోనే ఆడాం కాబట్టి ఈ ఒక్క రౌండ్ ఇద్దరు అబ్బాయిలు పిలుద్దాము. యాదవ్ అండ్ సద్దాం రండి. ట్రాక్ ప్లీజ్. సో మీరు ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటున్నా మేడం. సచిన్ ఏ లెవెల్లో? వేరే లెవెల్, అన్ని లెవెల్లో. సాంగ్ అవ్వగానే మీ చేతిలో పెట్టేసి ఉంటే ఎవరో ఒప్పించుకుంటాడు కదా. క్లబ్ లో ఇంకోటి వచ్చాడు. సో ఇంద్రజ గారు, హూ ఇస్ ద బిగ్గెస్ట్ సచినోడా హియర్? ఈయన ఇక్కడ నుంచి వెళ్లి రాంప్రసాద్ గారిని తీసుకొని వచ్చి ఆయన ఒప్పించి చెయ్యి ఇచ్చే లోపు యాదమరాజు మీకు చెయ్యి ఇచ్చేశారు. అయితే ఎవరు గెలిచినట్టు? ఈ సచినోడా. ది అన్డిస్ప్యూటెడ్ పరమ యదువ గోస్ టు యాదమరాజు. నువ్వేరా విన్నర్. మీ టీం కోసం 1 పాయింట్ గెలిచారు. శ్రీదేవి ఫ్యాన్స్ టీం 5 పాయింట్స్ అండ్ ఫైనల్ విన్నర్. శ్రీదేవి డ్రామా కంప్ లో జరుగుతున్న లేడీ ఫ్యాన్స్ వార్ మధ్య ఓ స్పెషల్ పర్ఫార్మెన్స్ మీకోసం. నా పెళ్ళి అంట, ఓహో నా పెళ్ళి అంట, ఆహా నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. తాళిగట్టవచ్చునంట, తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, తాళిగట్టవచ్చునంట, పాదని రపమమా పదపమగ తాళిగట్టవచ్చునంట, పప పదమమ పగగగ మరిగమ తాళిగట్టవచ్చునంట. తోం 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 తత ధీం 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 తత తోం తత ధీం త అడుతంతాం ఇడుతంతాం తంతాం తంతాం తాం సాని దాప మగ తాళిగట్టవచ్చునంట. తాళిగట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముసుగు చాటు తీసి నాగుడు ముద్దలాడునంట. సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే నా తోడు ఎవరే నాళ్ళకొస్తాడే, సిరిమల్లె పువ్వా.
రాజు బంగారు కొండ కొండ జాతికి అండా దండ మధ్య రాత్రి లేచి మంగళ గౌరీ మల్లెలు కోసిందే ఆటిని మాలలు కడతా మంచు కొండల సామిని తలసిందే లాహే 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 రే మెళ్ళో మెలికల నాగుల దండ బలపుల వేడికి ఎగిరి పడంగా ఉంటి బూది జల జల రాలి పడంగా సాంబడు కదిలిండే అమ్మ పిలుపుకు సామి అత్తరు సెగలై విలవిల నలిగిండే లాహే 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 రే ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా చిలి చూపు తాకినా పులకవా పలకవా బలవేసి వేచి చూస్తున్నా దొరకనే దొరకవా ఇష్టమైన సఖుడా ఒక్కసారి చూడరా పిల్లడా చక్కనైన చుక్కరా నిన్ను కోరుకుందిరా సుందరా ప్రియతమా ప్రియతమా పలికినది హృదయమే సరిగమా చిలిపిని తలపులో తెలిసినది వలపులో మధురిమా What a performance, Vagdevi. Really, that was wonderful. జనరల్ గా ఒకళ్ళు పాట పాడేటప్పుడు ఎంజాయ్ చేస్తూ వింటాము, కానీ మీ పాటలో మాత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ లీనం అయిపోయారు. ఎస్పెషలీ మీరు ఇక్కడ రావడం మీకు ఎలా అనిపించింది తెలుసుకునే ముందు ఓవర్ టు యూ ఇంద్రజ గారు. వాగ్దేవి, మీ అమ్మ నాన్న మీకు ఈ పేరు తెలిసి పెట్టారో తెలియగబెట్టారో నాకు తెలియదు, కానీ సాక్షాత్ సరస్వతి దేవి కటాక్షం మీ మీద పరిపూర్ణంగా ఉంది. May God bless you. Very, very hale and healthy life and long, long, long way to go, Devi. All the best. మరి ఇటువైపు సావిత్రి ఫ్యాన్స్, మీకు మా వాగ్దేవి పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మరి ఇటు శ్రీదేవి గారు ఫ్యాన్స్. So finally, few words from you. మీకు శ్రీదేవి డ్రామా కంపెనీ రావడం ఎలా అనిపిస్తుంది? ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అంటే నేను టీవీలో ఈ షో మా అమ్మ వాళ్ళతో మా అమ్మమ్మలతో అందరితో కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఒక స్ట్రెస్ రిలీవర్ లాగా ఈ షో ఉండడం జరుగుతూనే ఉంది. సో ఈ షో చూస్తూ కట్ చేస్తే ఈ షో స్టేజ్ మీదకి వచ్చి నేను పాడడం అనేది యు ఆర్ అ పార్ట్ ఆఫ్ యువర్ ఓన్ ఫేవరెట్ టీవీ షోలా అన్నమాట. అండ్ సెకండ్లీ శ్రీదేవి గారు, సావిత్రి గారు, ఇటువంటి ఎపిసోడ్ లో నేను రావడం అనేది అమేజింగ్ అసలు. వాగ్దేవి, థ్యాంక్ యూ సో మచ్. దట్ వాస్ అ మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్. అండ్ మిగతా షో ప్లీజ్ కూర్చొని ఎంజాయ్ చేయండి. Surely. Thank you for having me on this show. Thank you so much. Thank you. శ్రీదేవి డ్రామా కంపెనీలో శ్రీదేవి గారు ఫ్యాన్స్, అలాగే మా సావిత్రి గారు ఫ్యాన్స్ అందరూ కలిసి ఒక మెడ్లీతో మీ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వాచ్ ద పర్ఫార్మెన్స్ అండ్ ఎంజాయ్. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ. రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ మా వింత గాథ వినుమా, రావోయి చందమామ.
ఎన్నెలొచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి రేడు పూలే ఇండి గిన్నెలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ తేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది అది ఏ తోటదో ఏ పేటదో అది ఏ తోటదో ఏ పేటదో ఇది నీ కోసమే పండిందిలే ఇది నీ కోసమే పండిందిలే బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది చిలకే ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది అది ఏ తోటదో ఏ పేటదో అది ఏ తోటదో ఒకవైపు సావిత్రి గారు పాటలు ఇంకోవైపు శ్రీదేవి గారు పాటలు ఈ మిక్స్చర్ ని అసలు నెక్స్ట్ లెవెల్ అని అనాలి బట్ నిజంగా వాట్ అ పర్ఫార్మెన్స్ వాట్ అ డెడికేషన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ ఇంద్రజ గారు రామ్ ప్రసాద్ గారు యాజ్ ఐ ఆల్వేస్ సే డాన్స్ కి నేను చాలా పెద్ద ఫ్యాన్ ఎస్పెషల్లీ మీరు రోహిణి గారు కలిసి చేస్తే ఐ వాచ్ విత్ 1000 eyes అంత ఇష్టపడి చూస్తాను మీ పేరుని థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ చాలా చాలా బాగా అనిపించింది రోహిణి గారు అదరగొట్టేశారు అంశు చాలా బ్యూటిఫుల్ గా చేశారు హూ ఇస్ ద కొరియోగ్రాఫర్ ప్లీజ్ బంగినపల్లి మామిడి పండు రంగు మీదుంది మజర్ మాస్టర్ ఇట్స్ నాట్ దట్ ఈజీ అండి ఇలాంటి సాంగ్స్ తీసుకొని రీక్రియేట్ చేయడానికి కొంచెం ధైర్యం కావాలి ఎవ్రీథింగ్ వీళ్ళ హార్డ్ వర్క్ ఆర్ ఆర్టిస్ట్ ఆర్ ద బెస్ట్ అండి నైస్ మాస్టర్ వెరీ నైస్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఐకానిక్ పర్ఫార్మెన్స్ థ్యాంక్ యూ ముట్టని జాంపండు సిగ్గుపడుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ వెల్ డన్ గైస్ థ్యాంక్ యూ బంగినపల్లి మామిడి పండు రంగు శ్రీదేవి డ్రామా కంపెనీలో లేడీ ఫ్యాన్స్ మధ్య జరుగుతున్న ఈ వార్ కి ఒక ఫైనల్ కంక్లూజన్ ఇవ్వడానికి చిన్న పిల్లలు చేస్తున్నారు సో లెట్స్ వెల్కమ్ దెం మీరు నిర్మాతగా ఎన్నో సినిమాలు నిర్మించారు ఎన్నో అద్భుతాలను ప్రేక్షకులకు అందించారు వాటితో పాటు ఎన్నో పురస్కారాలు మరెన్నో సత్కారాలు మీకు ఎలా అనిపిస్తుంది సార్? ఈ పురస్కారాలు సత్కారాలు మాత్రమే కాదు సినిమా నాకు ఎంతో మంది మనుషులను దగ్గర చేసింది వాళ్ళ ప్రేమను నాకు అందించింది సినిమా అంటే కథానాయకుడు మాత్రమే కాదు కథానాయకి కూడా సినిమాకొక బలం మీకు నచ్చిన ఒక హీరోయిన్ ఎవరో చెప్తారా? నీకు 2 కథలు చెప్తా ఆ తర్వాత మాట్లాడుతా రంగస్థలానికి తన నటన ద్వారా రంగులద్ది రూపం ఇచ్చిన ఒక రంగస్థల నాయక కథ సినీ రంగ శాసనాలను మార్చేసిన ఒక సినీ తార జీవిత గాథ సినీ శిఖరాలు ఎన్నో తన వైపు తలెత్తి చూసేలా నటించిన నటీమణి నిస్సంకర సావిత్రి గారి కథ మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తామ్ 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 అహనా పెళ్ళంట ఓహనా పెళ్ళంట మీకు నాకు చెల్లంట లోకమెల్ల గోలంట తామ్ 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 తోం 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 తత థీం 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 తత తోం తత థీం త అర్థం తాం ఇసం తాం తం తాం తం తాం తాం తని దప మగతి తాళి కట్ట వచ్చునట తాళి కట్ట వస్తునంట తగిని సిగ్గు నా కంట మేలి ముక్కు తాను చేసి తగిలి మూలాడునంట అల్లరి పాటలతో ఆట పట్టించడం సరదా సరదాగా నవ్వులు పూయించే సన్నివేశాలు మాత్రమే కాదు సినిమా చూస్తున్న ప్రేక్షకుడు సైతం కంటతడి పెట్టేంత అభినయం ఆనాటి ఆ మహానటికే సాధ్యం. సౌండ్ రోల్ కెమెరా
యాక్షన్. ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. అలా ఆమె నటించిన ప్రతి పాత్ర ఒక అద్భుతం, ఒక అజరామరం. ఒక పల్లెటూరు అనే మూవీలో సావిత్రిగా, మిస్సమ్మ సినిమాలో మేరీగా, మాయాబజార్లో శశిరేఖగా, దేవదాసు అనే సినిమాలో పార్వతిగా తన నటనతో, తాను చేసిన సేవలతో, తన మనసుతో గెలుచుకున్న ప్రేక్షకుల అభిమానాన్ని విలువ కట్టాలంటే ప్రపంచాన్నే తూకంగా వేయాలి. అందుకే తెలుగు సినీ పరిశ్రమ తనను ఒక సాధారణ నటిగా మాత్రమే కాదు, మహానటిగా గుర్తుంచుకుంది. అభినేత్రి ఓ అభినేత్రి, అభినయ నేత్రి, నట గాయత్రి, మనసారా నిన్ను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. కరకే అంకితం నీ కణకణం, వెండి తెరకెన్నడో ఉంది లేరుణం. పేరుతో పాటుగా అమ్మనే పదం, ఆ నటరాజుకు స్త్రీ రూపం. మహానటి ఇక రెండవ కథ. తన తల్లి కన్న కలకు తాను పురుడు పోసి, ఆ కలకు జీవం పోసి, తన విజయాన్ని తల్లికి అంకితం చేసిన ఒక కూతురి కథ. బాలనటిగా తెరకెక్కి బహు విధాలుగా తన నటనతో భావాలు పలికించిన ఒక బాలనటి శ్రీదేవి గారి కథ. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. కళ్ళకెప్పుడు కనపడడు, కబురులెన్నో చెబుతాడు. బూచాడమ్మా బూచాడు, బుల్లి పెట్టెలో ఉన్నాడు. అలా భారతదేశ భాషలన్నిటిలో బాలనటిగా తన రూపాన్ని పరిచయం చేసుకుంది. ఒక కథానాయకుడికి మనవరాలుగా నటించి, ఆ మహానాయకుడి పక్కనే కథానాయికగా చేసి తెలుగు ప్రేక్షకులను మెప్పించి 13 సంవత్సరాల వయసులోనే హీరోయిన్ స్థాయికి ఎదిగిన మొదటి నటి మన శ్రీదేవి గారు. చిన్నారి చిలకమ్మ, నా వాడు ఎవరే, నా తోడు ఎవరే, ఎన్నాళ్ళకొస్తాడే. తెల్లారబోతుంటే నా కల్లోకి వస్తాడే. కళ్ళారా చూద్దామంటే నా కళ్ళు మూస్తాడే. ఆ అందగాడు నా ఈడు జోడు ఏడే. సిరిమల్లె పువ్వా. ఇలా అన్ని భాషల్లో విరామం లేకుండా నటించి దాదాపు 300 పైగా చిత్రాలు చేసి మొదటి లేడీ సూపర్ స్టార్ అయ్యారు. ఎన్నో అవార్డులు పొంది పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్న నటీమణి శ్రీదేవి గారు. నిజంగా అంత ప్రేక్షకుల ఆదరణ పొందటం అంటే చాలా గ్రేట్ సార్. నిజంగా వాళ్ళు ఎంత సంతోషమైన జీవితాన్ని గడుపుంటారో కదా. వాడను ఒడ్డును చూసి ఒక అంచనా వేసుకుంటే ఎలా, ప్రయాణం కూడా చూడాలి కదా. వారి జీవితంలో కూడా సమాజానికి తెలియని కన్నీటి ఘట్టాలు చాలానే ఉన్నాయి. అడిగిన వారికి సాయం చేసుకుంటూ చివరికి తానే అసహాయ స్థితిలో పడి తను నమ్మిన వాళ్ళే తనను మోసం చేస్తే మద్యానికి బానిసై ఆర్థికంగా మానసికంగా తనలో తానే ఆవేదన పడుతూ కుప్పకూలిన ఆ మహానటి చివరి వరకు సినిమాకే అంకితం చేస్తూ తనతో పాటు తన కుటుంబం కూడా సినిమాకే పరిమితం కావాలని పదే పదే ప్రతిపిస్తూ పోతుంది.
18 నెలలు కోమాలో ఉండి డిసెంబర్ 26, 1981లో తన చివరి తుది శ్వాస విడిచారు ఆ మహానటి. ఎక్కడో పరాయి దేశంలో తన తుది శ్వాస విడిస్తే దాదాపు తను చనిపోయిన 4 రోజుల తర్వాత పరాయి దేశం నుంచి తన భౌతికాయాన్ని భారతదేశానికి రప్పించారు. చివరికి అభిమానుల చివరి చూపు చూడకుండానే తన కథ ముగిసింది. ఫిబ్రవరి 24, 2018లో ద్వివి నుంచి భూమికి దిగి వచ్చిన ఆ తార మళ్ళీ భూమి నుంచి దివికి చేరుకుంది. సముద్రంలో ఆకాశాన్ని తాకే ఒక అల ఎగిసిపడుతుంది. తర్వాత కొంత సమయానికి ఇంకొక అల ఎగుస్తుంది. అలా అని ఒక అల ఇంకో అలక పోటీ కాదు. మధ్యలో వారిని సమాజానికి పరిచయం చేసిన సమయం గొప్పది. వారి పేర్లను మనం గుర్తించుకోవడానికి ఆ నిడివి ఇచ్చిన అవకాశం అది. ఎవరు గొప్ప అని నిర్ధారించుకుంటూ పోతే నీటికి నిప్పుకి నిరూపించుకునే పరీక్ష పెట్టినట్టే. ఒక సమయంలో సావిత్రి గారు, మరో సమయంలో శ్రీదేవి గారు. వారు పనిచేసిన దశాబ్దాలు వేరు కావచ్చు, కానీ వారిద్దరూ సినీ పరిశ్రమకు అందించిన సేవలు మరువలేనివి, తిరుగులేనివి. అలాంటి మహానుభావులు కాలాన్ని కథలుగా మార్చి ప్రేక్షకుల మనసులో పచ్చబొట్టు వేసి ప్రపంచానికి స్వస్తి చెప్పి స్వర్గానికి తమ అవసరం ఉందని సమయాభావం చేత మనల్ని మధ్యలో వదిలేసి వెళ్తారు. మనం చేయవలసిందల్లా వారిని గుర్తించుకోవటం, వారిని కీర్తించుకోవటం మాత్రమే. ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ తరఫున ఈ లెజెండరీ ఐకానిక్ యాక్ట్రెసెస్ కి ఇచ్చిన డెడికేషన్ మీకు ఎలా అనిపించింది? అంత గొప్ప లెజెండ్స్ గురించి ఇక్కడ కూర్చొని మాట్లాడడం అంత కరెక్ట్ కాదు, అక్కడికి వచ్చి మాట్లాడతాం. సావిత్రి గారు, శ్రీదేవి గారు వీళ్ళిద్దరూ వదిలి వెళ్ళిన వెలితిని పూర్తి చేయాలంటే మళ్ళీ వాళ్ళిద్దరూ పుట్టి రావాల్సిందే. అంత గొప్ప లెజెండ్స్ కి సంబంధించిన ఒక పర్ఫార్మెన్స్ మన శ్రీదేవి డ్రామా కంపెనీలో జరగడం మనందరికీ గర్వకారణం. సో ఇక పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మన కృతిక, సహృత అండ్ అనీష ముగ్గురు కూడా ఎర్రగదీశారు. ఏ మాత్రం కూడా ఆ మూడ్ నుంచి మమ్మల్ని బయటకు తీసుకురాకుండా ఆ ఇచ్చిన పర్ఫార్మెన్స్ చాలా చాలా బాగా చేశారు. అండ్ ద బాయ్స్ ఆల్సో. అండ్ దిలీప్ మాస్టర్, ఆల్మోస్ట్ అన్ని గొప్ప పర్ఫార్మెన్సెస్ అంతా మీకే వస్తున్నాయి. మీరు ఇంకా ఎంతైనా బరువు నా భుజం మీద వేయండి, నేను మోయగలనని మోస్తున్నారు. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. ఐ థింక్ ఇట్స్ అ ట్రిబ్యూట్ టు సావిత్రి గారు అండ్ శ్రీదేవి గారు. వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్. ఈ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఇటువైపు ఉన్న సావిత్రి గారు ఫ్యాన్స్, అలాగే ఇటువైపు ఉన్న శ్రీదేవి గారు లేడీ ఫ్యాన్స్ అందరూ కూడా మాతో పాటు స్టేజ్ మీద జాయిన్ అయితే అసలు కంక్లూజన్ ఏంటి అనేది తెలుసుకుందాం. నా దగ్గర అయితే ఒక మంచి సొల్యూషన్ ఉంది రామ్ ప్రసాద్ గారు. అది మీరు వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటారని నమ్ముతున్నాను నేను. మన సావిత్రి గారు అండ్ శ్రీదేవి గారు ఇద్దరు కలిసి నటించిన ఒక మూవీ అది తీసుకురండి. ఈ మూవీ పేరు అమ్మ మాట. అమ్మ మాట. ఇద్దరిని విడివిడిగా చేయడం ఎందుకు? వీళ్ళిద్దరు కలిసి మన ఇండస్ట్రీకి ఎన్నో 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 మంచి విషయాలు చేశారు కాబట్టి వాళ్ళిద్దరు కలిసి నటించిన ఈ మూవీ మీ థియేటర్ లో ఫస్ట్ రిలీజ్ అయితే అందరం హ్యాపీగా ఫీల్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజ గారు. నిజంగా చాలా మంచి కంక్లూజన్ కి వచ్చారు మీరు. సో మీరందరూ కూడా ఓకేనా లేడీ ఫ్యాన్స్ అందరూ? yes ఓకే డన్. ఇదండి మన ఇవాల్టి శ్రీదేవి డ్రామా కంపెనీ లేడీ ఫ్యాన్స్ వార్ ఫైనల్ గా కంక్లూడ్ అయిపోయింది. కాబట్టి ఐ హోప్ మీరు ఈ సండే ఎపిసోడ్ ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాము. బై బై. హ్యావ్ ఎ హ్యాపీ సండే.